ఇంకా థర్డ్ డే ఎర్లీ మార్నింగ్ సుప్రభాతానికి గోవిందరాజుల స్వామి వారి టెంపుల్కి వచ్చాం. ఇంకా ఈరోజు మనం తిరుపతికి స్టార్ట్ అయిపోతున్నాం. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయాం. ఇంకా అలా వెళ్తుంటే మా ఫ్రెండ్ ఏమో ఇక్కడ మజిల్స్ ఫ్లెక్స్ చేస్తున్నాడు. మీరంటే ఉన్నోళ్ళు బ్రో. పాడు జీవితము యవ్వనం మూడు నాల ఎవడు రాడు వెనకాల వస్తున్నాడు. మా వాడు చూడండి చెక్అౌట్ చేసే టైం అన్నా సరే ఇంకా రెడీ అవ్వలేదు. సిల్లీ ఫెల్. బయలుదేరదాం బాబు. వద్దండి ఇంకా సేపు ఉండి ట్రైన్ వెళ్ళిపోయి అందరం కూర్చొని ప్యాక్ ఆడుకుందామే. బయలుదేరండి. సో గైస్ చెక్అౌట్ అయితే చేస్తాం. మా ఫ్రెండ్స్ అందరూ శ్రీవారి మెట్ల మీద తిరుపతికి వస్తున్నారు. నేను మాత్రం బస్సులో ముందుగా వెళ్ళి ఫ్యామిలీ అని చెప్పి ఒక బ్యాచులర్ గా ఒక 5-6 రూములు బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాను సిఆర్ ఆఫీస్ లో. ఎవరికి చెప్పొద్దు. వెళ్లే టైంలో ఎవడి గారు ప్రత్యక్షమయ్యి ఎదురయ్యారు. ఇంకొక పిక్ తీసుకొని అందరు స్టార్ట్ అయిపోయాం. అండ్ మేము వెళ్ళబోయే జీప్ ఇదే కత్తిలో ఉంది కదా. ఇంకా అంకుల్ చాలా స్టైల్ గా ఎక్కారు. ఈ స్పీడోమీటర్ ఏమో ఓ తక్కువ కొట్టేసుకుంటుంది. A few minutes later ఇంకా మేము ఫైనల్లీ టోల్ గేట్ దగ్గర చెకింగ్ వచ్చేసాం. సీజన్ కాకపోయినా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ సపరేట్ గా ప్రతి సింగిల్ లగేజ్ చెక్ చేస్తున్నారు. నా సూట్ కేసులో చూడండి ఎన్ని ఉన్నాయో. సో గైస్ ఇప్పుడే చెకింగ్ అయిపోయింది. ఎక్కడ దొరికిపోతా అని చాలా భయం వేసింది. అండ్ హియర్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ జీప్. అండ్ ఇవే ది గ్రేట్ ఏడుకొండలు ఆఫ్ తిరుపతి. ఓకే బాయ్. అండ్ యా ఫైనలీ మా జీప్ అయితే వచ్చేసింది. సో కొండపైకి వెళ్లే టైంలో పడిపోకుండా ప్రొటెక్షన్ కోసం ఈ స్టీల్ రాడ్స్ ని ఇలా ఫిక్స్ చేస్తారు. మీరు ఫ్రెండ్స్ తో వస్తే ఇక్కడ పైన కొత్తగా కట్టించిన వెంకటాద్రి నిలయంలో లాకర్స్ తీసుకోవచ్చు. అండ్ వీళ్ళు పడుకోవడానికి చేప, ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ వెరీ క్లీన్. ఇంకా మేమందరం పైన టిఫిన్ చేశాక సిఆర్ ఆఫీస్ కి వెళ్ళాలి. దెన్ మిగతా ఫ్రెండ్స్ కూడా ఒక సుమో ఎక్కి శ్రీవారి మెట్లు ఎక్కడానికి స్టార్ట్ అయిపోయారు. సో ఎవరైతే మెట్లు ఎక్కి వస్తారో వాళ్ళ లగేజ్ బస్ లో తెచ్చేస్తారు. అప్పుడే నడుము పట్టుకుందంటే అలసిపోయింది. రాత్రి కనబడుతున్నారా? అరే వాళ్ళు కనబడట్లేదురా. రండి. ఓకే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. అదే కదా ఈ గ్యాప్ లో శ్రీవారి మెట్ల మీద మా ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ అయిపోయారు. వైజాగ్ ఫర్ థర్డ్ ఏసీ గర్ల్. దిస్ ఇస్ హర్ష బిహైండ్ ద సీన్స్. వాన్నే చూడు మా వైపు చూడు. స్టార్ట్ చేయి. అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. ఎన్ని మీటర్లు ఎక్కగల? ఆకుండా అయితే 1500 ఎక్కగలను. 1500 ఆకుండా పక్క ఫుల్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ టికెట్ ఎవరిది అనుకుంటున్నాం పడిపోయింది? ఫస్ట్ టికెట్ భావనగర్ బస్ అనుకుంటున్నా. సో హీస్ ఫనీ అండ్ మా గ్రూప్ లో హీస్ ద ఫస్ట్ పర్సన్ హూ రీచ్డ్ ద టాప్ విత్ ఇన్ 1 hour. వశిష్ఠ ఎన్ని మెట్లు ఎక్కిపోతావు ఇప్పుడు? మినిమం ఒక 2000 మెట్లు. 2000 పక్క. 2000 ఓకే మనకు పాసిబుల్ ఇవన్నీ పర్లేదు. ఓకే మరి అందరూ నువ్వే తక్కువ ఎక్కుతావు అని చెప్తున్నారు. వాళ్ళకి నా కెపాసిటీ తెలియక చెప్తున్నాను కదా. మరి నువ్వెవరు అనుకుంటున్నావు ఫస్ట్ పడిపోయేదే? ఫస్ట్ టికెట్ అవునా ఇగో అక్కడ ఉంది కదా వెళ్ళిపోతుంది. ఫస్ట్ వెళ్ళిపోతుంది భావన. ఫస్ట్ అయిపోద్దా? ఫస్టే పక్క. భావన ఎన్ని మెట్లు ఎక్కాలనుకుంటున్నావు? అన్ని మెట్లు ఎక్కుతాను. అన్ని మెట్లు ఎక్కుతావు పక్క. అంటే మధ్యలో 2-3 స్కిప్ కొట్టచ్చు. అంటే మనం మెట్లు ఎక్కి వస్తాం అన్నాం కానీ ప్రతి మెట్లు ఎక్కి వస్తాం అండి ఇక్కడ. ఫస్ట్ టికెట్ ఎవరు అనుకుంటున్నావు పడిపోయింది? నాకు వశిష్ఠ అనిపిస్తుంది. వశిష్ఠ కానీ జ్ఞాన్సే కానీ అనిపిస్తుంది. ఓకే బాయ్. జ్ఞాన్సే ఎన్ని మెట్లు ఎక్కగలవు అక్కడ? మొత్తం ఎక్కేస్తా. మొత్తం అందరికన్నా ఫస్ట్ నేనే. మరి అందరు నీ పేరు చెప్తున్నారు. అలా చెప్తారు గుళ్ళాలి. నువ్వెవరు అనుకుంటున్నావు ఫస్ట్ టికెట్ పడిపోయేది? ఇట్స్ భావన పక్క. వెంకీ ఎన్ని మినిట్లు ఎక్కిపోతావు? 3000-4000. 3000-4000 ఉండివే 2000. ఫస్ట్ వికెట్ ఎవరు పడిపోద్ది? పక్క గ్యాన్స్ 500 మెట్లకి. 500 మెట్లకి. అది అజయ్ ఎన్ని మెట్లు ఎక్కిపోదాం అనుకుంటున్నావు? అన్ని ఎక్కేస్తావు. ఫస్ట్ టికెట్ పడిపోయేది ఎవరు? ఫస్ట్ టికెట్ అయితే స్కాన్ చేద్దామండి. భావన అనుకుంటున్నాను. ఉత్సాహం తెలిపోతుంది. సెకండ్ టికెట్ వచ్చేసి బండి కానీ 4 ఆపేసి సెకండ్ టికెట్ బండి. ఎన్ని మెట్లు ఎక్కగలవు అక్కడ? పక్క. ఫస్ట్ పడిపోయేది ఎవరు? జ్ఞాన్సై ఫిక్స్.
జగదీష్ ఎన్ని మెట్లు ఎక్కాలి అనుకుంటున్నావు? ఎన్నున్నా 2388 అయితే అన్నీ ఎక్కుతావా పక్క? మళ్ళీ వెళ్ళాం కదా దర్శనానికి. నీ ఓపిక ఎంతవరకు ఉందని? ఉంది. ఫస్ట్ టికెట్ ఎవరు పడిపోద్ది అనుకుంటున్నావు? మా బావని బండి. బన్నీయా? ఓకే. బన్నీ ఎన్ని మెట్లు ఎక్కాలి అనుకుంటున్నావు? 2500. పక్క. ఫస్ట్ టికెట్ ఎవరు పడిపోద్ది? భావన. ఓకే. కృష్ణ ఎన్ని మెట్లు ఎక్కాలో? డైరెక్ట్ 3000 ఎక్కేద్దాం. 3000 లేవు కదా? ఎన్నుంటాను ఎక్కేద్దాం. అన్ని పక్క. సింగిల్ టేక్. ఫస్ట్ టికెట్ ఎవరు పడిపోద్ది? ఇడిదే వశిష్ఠ గారి. వశిష్ఠా? ఓకే. నిజామే ప్రధానమరా. వేగిల్ ఏం చేస్తారు? చివరికి వెయిట్ చేస్తారు. చేయండి. బాయ్. ఇది రియలైజేషన్. అండ్ దే ఆల్ ఫైనలీ మేడ్ ఇట్ టు టాప్. నువ్వు మెట్లు ఎంత మార్చడం కారణం ఏంటి? దేవుడు నా వెంటనే నడిపించారు అనుకుంటున్నాను. సరే, పని వేగి మెట్లు ఎక్కినందుకు మన ఆర్ఎస్సీ క్లబ్ తరఫు నుంచి చిన్న గిఫ్ట్. సర్ప్రైజ్ సరిపోలేదు అనుకుంటా. సరేలే, నీకోసం కాంప్లిమెంట్. సో గాయస్, తిరుపతిలో అయితే 2 రూల్స్ ఉన్నాయి. ఏంటంటే ఫ్యామిలీస్ కి మాత్రమే రూమ్స్ ఇస్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు 21 years ప్లస్ ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు రూమ్స్ ఇస్తారు. సో ఆ రెండింటిని దాటుకొని మేము ఎలాగోలా మా టీం అంతా కలిసి ఒక 5 rooms తీసుకుంటున్నాము యూజింగ్ అవర్ ప్రాక్సీ టెక్నిక్స్. అలాగని మిమ్మల్ని ఇది ట్రై చేయమని చెప్పట్లేదు, ఒకవేళ ట్రై చేసినా సరే బీ కేర్ఫుల్. సో మేము సిఆర్ ఆఫీస్ లో రూమ్ రిజిస్ట్రేషన్ స్లిప్స్ తీసుకున్నాం. అన్ని మెట్లు ఎక్కువ అలసిపోయిన తర్వాత ఇక్కడ అన్నప్రసాదంలో అందరం సాంబార్ అన్నం తిన్నాం. అండ్ అలా రూమ్ అలాట్మెంట్ నంబర్ కోసం వెయిట్ చేస్తున్నాం వెయిటింగ్ హాల్ లో. పాపం మెట్లెక్కి అలసిపోయారు మా ఫ్రెండ్స్ అందరూ. ఈడు చూడండి 2 ప్లేట్లు లేపేస్తున్నాడు. అండ్ కొండ కింద ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేయడానికి ఒక రెస్టారెంట్ కి వెళ్ళారు, తిరుపతిలో ఉన్న ఒక ఫోర్ట్ కి వెళ్ళారు, అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ జూ అయిన తిరుపతి జూ కూడా వెళ్ళి అలా విహారిస్తున్నారు వాళ్ళు అక్కడ. అండ్ ఇంకో ఫ్రెండ్స్ ఏమో శ్రీకాళహస్తికి వెళ్ళి వైజాగ్ కి ట్రైన్ ఎక్కేశారు. అండ్ పైన మాకేమో తినేసిన తర్వాత అలా బోర్ కొడుతుందని మార్కెట్ కి వచ్చాం. అండ్ ప్రతి ప్లేస్ లో ఏదో ఒక మంచి ఫన్నీ థింగ్ చేసాం. ఎంత నాస్టాలజిక్ ఉందంటే ఎప్పుడో సీరియస్లీ ఒక 12 years బ్యాక్ వచ్చాము, మళ్ళీ అన్ని గుర్తొస్తున్నాయి నాకు. ఫోటో తీవదాన్ని డాన్సే. అరే దీన్ని పట్టుకో చాలు, నీ లవర్ గిఫ్ట్ ఇవ్వచ్చు. రివర్స్ లో నీకే ఇచ్చి మొహం చూసుకుంటుందా? అది కూడా నీ లవర్ కి ఇవ్వు. ఓడి అమ్మ, ఇన్ని బ్యాగ్లా దొంగలకు తప్ప ఇంకెవ్వడికి పనికిరావు. ఇంకా నేను నా ఫ్రెండ్స్ ఏమో చిన్ననాటికి వెళ్ళిపోయి రిమోట్ కంట్రోల్ కార్స్ తో ఆడుకున్నాం. సీరియస్లీ చెప్తున్నా, భలే ఉన్నాయి. మీకు ఎవరికన్నా నాకు గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తే కార్ ఇవ్వండి. వెళ్ళి కోడింగ్ చేసుకున్నాను. సో దాని రేట్ 1200 అనమాట. అక్షర అది కొంటావా? ఎప్పుడైనా కొంటా, కానీ ఇప్పుడు కాదు. నేను ఎప్పటికన్నా కొంటానులే. ఇప్పుడు కొని చూపించు, నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చి చూపించు. వెళ్ళి కోడింగ్ చేసుకోపో. ఇది ఎంత కూల్ గా ఉందో చూడండి. లిటరల్లీ స్మోక్ కూడా వస్తుంది కార్ నుంచి. కల్కి మూవీలో భైరవాగాడ్ బుజ్జిలా ఉంది. పిల్ల వచ్చే ఇంకా పిల్ల చేష్టలు పోలేదు పిల్లలకి. మా ఫ్రెండ్ ఏమో ఇక్కడ ఒక కడియం తీసుకుంటున్నాడు. అలాగా ఏదో ఒకటి చూడడం కానీ ఒక్కటి కొనడం లేదు. ఏ పిల్లలు సమ్మర్ హాలిడేస్ కి వచ్చారా తిరుపతికి? ఏ సేమ్ అదిగో బొమ్మ నేనమ్మా. ఆ కళ్ళు కూడా అలాగే కళ్ళు తగిన కళ్ళులో పనే ఉన్నాయి. అంత భయపడ్డాడు ఏంట్రా? అందుకే ఊరికే అనలేదురా సమ్మర్ హాలిడేస్ కి వచ్చారా పిల్లలు అని. ఇది యానబెల్లా ఇన్ఫినిటీ వర్స్ లా ఉంది. పర్లేదులే, దేవుడు నన్ను కాపాడడానికి. మనం ఇంకా షాప్ అంగల్కి తెలియకుండా సైలెంట్ గా వెళ్ళి ద మోస్ట్ డేంజరస్ గమ్తో ఫోటో తీసుకున్నాము. బుల్లెట్లు అయితే రావట్లేదులే. ఎంత చక్కగా వెలిగిపోతున్నాయో చూడండి ఆ వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్స్. దీని టోటల్ కాస్ట్ 4K అట. అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ మేడప్ ఆఫ్ కాపర్. నా బడ్జెట్ లో సగం ఉంది. ఓ వసి ఆఫ్టర్ డిప్రెషన్. ఇదేంటి యాదగిరి గొట్టలా ఉంది. ఏ పిల్లలు ఏ స్కూల్ మీరు? ఇదిగో మా పీటీ సార్ ఇతను. ఎంత ఎక్సైట్ అవుతున్నావు చూడండి దానికి కూడా. ఇలా ఏకేఎస్ ఛానల్ కి గంట కొట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలు రా, ఆపండి రా. ఒక్కొక్కటి 80 రూపీస్ అట గాయస్. ఇదేంటి పిసుక్కోవడమే. ఆపండి రా, అలా ఉంది ఏంటది? ఏంట్రా ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? త్వరగా సబ్స్క్రైబ్ చేయండి చాలు ఇంకా. అరే అదేంటి ఆ షేప్ తేడా ఒకసారి ఆగు.
సైడ్లో అనుకుంటున్నాడు కదా వీడు కొన్నట్లేరు. పంచేది చూడు చూడు, దెబ్బకు వైజాగ్లో మా ఇల్లు కనపడాలి. ఎంత కమ్మ ఈ బోతద్దరికి యాడ్ అయ్యాయా. అది కనపడిపోయింది వీడికి. మళ్ళీ బొమ్మల దగ్గరకు వచ్చారేంట్రా, పిల్లతనం పోలేదు పిల్లలకి. దాని కిందది దాని కిందది 23 రూపాయలమ్మా. దాని పైది అయ్యో నీకు అసలు ఏం కావాలి? పెద్ద కొండవా 150 అట్రా కొనే. ఎంత మైలేజ్ ఎంత వస్తుంది చూడు. జాగ్రత్త ఇంకా చాలరా. ఇస్ గ్యాన్సాయ్ గే ఇస్ వసిస్ట్ గే. ఇదేం ప్రతిదానికి ఎస్ చెప్పేస్తుంది. డిడ్ యూ సబ్స్క్రైబ్ టు ఏకేఎస్ ఛానల్? ఇది అబద్ధం. వావ్, అసలు ఒక కొండ మీద ఇలా ఎలా అలా. వాహ్, ఇదంతా దేవుడి లీలే. ఏ రీళ్ళు ఒరే వస్తున్నా నాకంటరా. మా ఫ్రెండ్ ఏమో గంట లాంటి కీచైన్ అంటే ఒక గంట కొనింది అండ్ మేము దాన్ని పాడు చేస్తున్నాం. ఏ కుక్క పిల్ల ఇలాగే సౌండ్ చేస్తా అని వచ్చిన. సో మాకు మళ్ళీ బోర్ కొడుతుందని డేర్ గేమ్ స్టార్ట్ చేసాం. అది కూడా తిరుపతి కొండ మీద. దాని తర్వాత లైన్ గా 3 అమ్మాయిలు బలైపోయారు. అక్షరకి ఇవ్వబోయే డేర్ ఏంటి? ఆ షాప్కి వెళ్ళి ఒక టాప్ తీసుకొని ఇది నాకు సరిపోతాను, ఒకటి తీసుకోండి, 2, 3 చెక్ చేయి. అసలు ఈ డేర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు వెళ్ళింది చిన్నపిల్లల బట్టల షాప్కి అండ్ ఆ చిన్నపిల్లల బట్టల షాప్కి వెళ్ళి వాళ్ళ సైజుకి సరిపోతుందా అని అడగాలి. ఇంకా ఆంటీ కష్టపడి బట్టలు తీస్తుంటే ఇది నాకు సరిపోద్దా అని అడిగింది. మేము అందరం ఆంటీ కరెక్ట్ కొడేస్తుంది అనుకున్నా, కానీ ఆంటీ ఏంటంటే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సమోసా పట్టుకుని వెళ్ళి షాప్ తీసుకుంది తినమని చెప్పి. సమోసా తింటావా సిరీషా? మొహం మీద మేరా భాష తమిళ్ హే అని అన్నాడట. అబ్బాయి బొమ్మ తీసుకోవాలి, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏమో పక్కన పడుకొని ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి ఆ చిన్నపిల్లలతో బొమ్మలు లాక్కొని మరి ఆడుకోవాలి. పొడి అమ్మ మధ్యాహ్నం సాంబార్ అన్నం తినడం వల్ల అనుకుంటా వీళ్ళు కూడా తమిళ అని అన్నారు. దెబ్బకి అన్ని మూసుకొని వచ్చాడు. సో గాయస్ ట్రూత్ ఆర్ డేర్ అటు ఇటు అయినా ఇప్పుడు లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో లగేజ్ అంతా క్యారీ చేయాలి. అటువైపు పట్ట వ్లాగ్ లో చూసుకోలేదు, అలవాట్లేదు కదా అసలుకే. ఇది మొత్తం అండ్ ఇదిగోండి ఇదే ఫ్రీ లగేజ్ సెంటర్. లెట్స్ గో టు ద లగేజ్ సెంటర్. లగేజ్ తెచ్చి ఈ గ్యాప్ లో రూమ్స్ కూడా అలాట్ చేసేసారు. గోలా అలాట్మెంట్ ఆఫ్ రూమ్ తీసుకున్నాం. తర్వాత కీస్ కలెక్ట్ చేసుకుందాం అంటే ఫ్యామిలీ ఎక్కడ, వాళ్ళు ఎక్కడ, వీళ్ళు ఎక్కడ అని అడుగుతున్నాడు ఒక ముసలి. ఫైనల్లీ మా ఫ్రెండ్ బన్నీ ఏదో ఒక జిమ్మిక్కులు చేసి మాకు ఒక ఫ్యామిలీ మ్యాన్ వేషం వేసి మాకు రూమ్లో వచ్చేలా చేశాడు. ఆగని చూపిస్తాం ఆడెవడో. హీస్ ఇన్ ద మ్యాన్ ఇన్ ద యాక్షన్. బన్నీ ఇదిగోండి మా ఫ్యామిలీ మ్యాన్ అంకుల్, సారీ మా ఫ్రెండ్. ఓకే, ఇక్కడ ఉన్న రూములు కనిపెట్టడం కన్నా మేస్ సాల్వ్ చేయడం ఈజీ. ఓ రూమ్ దొరికిందో. ఇంక అందరు రూమ్ కి సేఫ్ గా రీచ్ అయిపోయి లగేజ్ భద్రంగా భూమి మీద పరిచేసాం. సో గాయస్ కటింగ్స్ కి టికెట్స్ తీసుకున్నాం. సారీ కత్తిర్లకి టికెట్ తీసుకున్నాం. 3 కత్తిర్లు అనమాట. సో బిఫోర్ కత్తిర్లు ఆఫ్టర్ కత్తిర్లు కూడా టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు. ట్రాన్స్ఫర్మేషన్ సరే. బిఫోర్ కత్తిర్లు ఆఫ్టర్ కత్తిర్లు ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం. సో ఆఫ్టర్ కత్తిర్లు ఎంత అడగట్లేదు. విత్ ఇన్ 2 seconds లో 3 కత్తిర్లు అయిపోయాయి. కత్తిర్లు కాబట్టి గుండె అయితే బాస్ మొట్ట బాస్. సో మేము స్టే చేసిన విల్లా అయితే జస్ట్ కిడింగ్. బా ఆ శ్రీనివాసుని చూడండి ఎలా మెరిసిపోతున్నారు. హాయ్ గాయ్స్, అలాగా ఐఐటి తిరుపతి అంటున్నాను కదా, బట్ తిరుపతి దర్శనం ఎలాగైనా సరే బాగా జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ మేము వస్తున్నాం అయ్యా. లంగా బాయ్స్ ఏంట్రా, పంచా బాయ్స్. చలిలో ఈ కొండపై అంతా ఎవరి కోసం? ఇదంతా స్వామివారి కోసం. కానీ ఈ చీకట్లో కూడా ఎలా మెరిసి వెలుగు చిందిస్తున్నాడో చూడండి మా స్వామి. తిరుపతికి వచ్చి తిరుపతి లడ్డు తీసుకోకపోతే ఎలా? సో ఇదిగోండి మీ అందరి కోసం తిరుపతి లడ్డు తీసుకున్నాం. ఇంకా దర్శనం ప్రశాంతంగా జరిగిన తర్వాత అందరం తినడానికి వచ్చాము. మీట్ యు గైస్ ఆఫ్టర్ ద గ్రేట్ పవిత్రమైన దర్శనం. అక్కడ చూసిన దృశ్యాలు కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోయినా సరే మా కళ్ళల్లో, మా మనసుల్లో నిమితం చేసుకున్నాం. దర్శనానికి ముందు నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇంతమంది జనం ఇన్నిన్ని కష్టాలు లెక్క చేయకుండా వస్తున్నారంటే మైల్స్ ఆఫ్ డిస్టెన్సెస్, అవర్స్ ఆఫ్ జర్నీ, లాట్స్ ఆఫ్ సాక్రిఫైసెస్.
ఇదంతా ఎందుకు? నాకు దర్శనం జరిగిన తర్వాత అర్థమైంది. ఆల్ దీస్ ఆర్ ఫర్ ద వన్ గాడ్ ఆఫ్ ప్రాస్పెరిటీ, ప్రొటెక్షన్ అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ సిన్స్. సంపద కోసం, రక్షణ కోసం, పాపాల నాశనం కోసం, ఆ ఒక్క దేవుడి కోసం 108 పేర్లు ఉన్న వెంకటేశ్వర స్వామి, బాలాజీ, శ్రీనివాస, గోవింద, వెంకటాచలపతి, పెరుమాల్, ఆ 7 కొండలు వాడి కోసం అని నాకు అర్థమైంది. పేర్లు ఎన్నున్నా భక్తి ఒకటే, దేవుడు ఒకటే. సో ఇదే టీటీడీ, ది తిరుపతి డే ఆఫ్ ఆర్ ట్రిప్. ఈ ట్రిప్లో ఈరోజు మధ్య భాగం ఎంతో ముఖ్యమైన దర్శనం జరిగిన రోజు. ఈ దర్శనం జరిగిన తర్వాత మేము ఎన్నో అద్భుతాలు చూసాము, అనుభవించాము, ఆనందించాము, సురక్షితంగా ఇంటికి చేరాము. ఈ 7 రోజుల ప్రయాణంలో 3 రోజులు ఇలా అద్భుతంగా గడిపాం. మిగిలిన 4 రోజుల్లో మేము ఎన్నో అద్భుతాలు చెందాం, ఆశ్చర్యాలను చూసాం. వాటిని కళ్ళకు కట్టినట్టు రాబోయే భాగాలలో వీక్షించండి. సో సబ్స్క్రైబ్ టు ది ఏకేఎస్ సాగా.